కృష్ణా జిల్లా పెనమలూరులో దారుణం జరిగింది. కోడలిపైన అఘాయిత్యానికి ప్రయత్నించాడో మామ. గత కొంతకాలంగా కొడుకు భార్యపై కన్నేసిన ప్రబుద్ధుడు మానసికంగా శారీరకంగా హింసించేవాడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పినా పట్టించుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన కోడలు ఫణిశ్రీ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్ర గాయాల పాలైన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్త కిరణ్, అత్తమామలు రమాదేవి, నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. విజయవాడ సమీపంలో ఉన్నటువంటి పెనమలూరులో దారుణం సంఘటన వెలుగు చూసింది. అత్యంత కిరాతకమైనటువంటి ఘటన. కన్నబిడ్డలా చూసుకోవాల్సినటువంటి మామ కోడల మీద కన్నేసి అతి కిరాతకంగా వ్యవహరించారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా శారీరకంగా మానసికంగా తన కోరిక తీల్చారని చెప్పి హింసించడంతో అభంశుభం తెలియనటువంటి కోడలు బలవన్ మరణానికి పాల్పడింది. కిరసనాయలు పోసుకొని చనిపోయినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనకి పెనమలూరులో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే కనుక మామకు సంబంధించి ఏదైతే వేధింపులు ఉన్నాయో ఆ వేధింపులు ప్రధాన కారణం. శారీరకంగా హింసించడం వల్లనే తమ బిడ్డ చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి? 4 సంవత్సరాల నుంచి మాంగారు వేధిస్తున్నారండి. లైకింగ్గా వేధిస్తున్నారంట. అది మాకు కరెక్ట్ గా తెలియదు. వేధిస్తున్నారంట. ఆ మాట భర్తకి చెప్పిందంటండి. భర్తకి చెప్తే భర్త అంటున్నాడంటండి, సర్దుకుపోమ్మా అన్నాడంట. ఓపిక పట్టు, తర్వాత చూసుకుందాం. ఆ భర్త అట్ట మాట్లాడతాడండి. అదే మాట మాట్లాడు. అదే మళ్ళీ బుధవారం నాడు మళ్ళీ గొడవ అయిందండి. మొన్న బుధవారం నాడు మళ్ళీ తాగొచ్చి కోడల్ని ఇచ్చేపోతుంటే మా అమ్మాయి రోడ్డు మీద పరిగెడితే జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కిరోసిన్ పోతే మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ లాక్కొచ్చి కిరోసిన్ పోసారండి. అత్త కూడా ఉందండి. అత్త, భర్త, ఇంకొక అబ్బాయి ఎవరు ఉన్నాడంట సార్. వాళ్ళు మాకు తెలియదండి. ఎవరైంది మాకు తెలియదు. చెప్పండి, అంటే ఏం జరిగింది? మీ అమ్మాయికి అసలు ఏం జరిగింది? మీ అమ్మాయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? భర్త ఎలా ఉండేవాళ్ళు? మీకు మీ అల్లుడు ఎలా అయిందండి? 2007 అయిందండి పాప పెళ్లి. ఆ తర్వాత ఒకసారి ప్రెగ్నెంట్ వస్తే గనక ప్రెగ్నెంట్ వచ్చిందండి. వస్తే ఏదో మాట పట్టుకుని పొట్ట మీద తంటే అబార్షన్ అయిందండి. పాపకు అబార్షన్ అయింది. భర్త కాలుతుంది అంతే అబార్షన్ అయిందండి. అయినా సరే ఫోన్లో ఏదైనా తెలియని తనంలో కదా అని ఊరుకున్నామండి మేము. అది జరిగిందండి. తర్వాత 4 సంవత్సరాల నుంచి లైంగిక వేధులు చేస్తున్నాడంటండి. కానీ మా అమ్మాయి అట్లాగే తట్టుకుని భర్తకు చెప్పిందంటండి. భర్తకు చెప్తే సర్దుకుపోమని చెప్పాడంటండి. అయినా సరే మా అమ్మాయి అట్లాగే సర్దుకుపోయింది పరువు కోసం. మొన్న బుధవారం నాడు సాయంత్రం పూట 6:30కి మా అల్లుడు గారు బయటకు వెళ్ళాడంటండి. వచ్చేటప్పటికి తాగేసి వచ్చాడంట. తాగేసి వచ్చి మా అమ్మాయిని చేయబోయాడంటండి. చేయబోయేటప్పుడు మా అమ్మాయి లొంగలేదు. మా అమ్మాయి లొంగకపోతే జడ బాగా మా అమ్మకి చాలా పొడవుగా ఉంటుందండి. జుట్టు పొడవుగా ఉంటుందండి. అది జుట్టు ఇట్ట మెలిపెట్టేసి మా అమ్మాయిని బజార్లోకి లాక్కొచ్చి కొట్టాడంటండి. కొట్టేసాడు. విడిపించుకుని లోపలికి వచ్చిందండి. మళ్ళీ లాక్కెళ్ళి కిరోసిన్ పోసి లోపలికి తీసుకొచ్చి అంటించారండి. మొత్తం మీద చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగింది. సంఘటన జరిగినటువంటి ప్రదేశంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ బాబు ఎవరైతే ఉన్నారో ఈ బాబుకు మాత్రం ప్రస్తుతం పట్టించుకున్నటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి మహిళ ఫణిశ్రీ ఎవరైతే ఉందో ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఏకైక వారసుడు అతన్ని పట్టించుకోలేదన్నటువంటి ఆగ్రహంతో స్థానికులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సంఘటన జరిగినటువంటి ప్రదేశం మనం చూస్తున్నాం. ఈ సంఘటన ప్రదేశంలోనే ఆవిడ కిరసనాయలు పోసుకుని రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు చేసింది. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటన మీద మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత పాపనే లైంగికంగా మామగారు ఇబ్బంది పెట్టాడండి. నా దగ్గరికి రా అని ఇబ్బంది పెడితే ఆ పాప తట్టుకోలేక ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పలేక ఇట్లాంటి దుర్మార్గ సంగతులు చెప్పలేక ఆ పాప నిజంగా ఆమె ఆత్మహత్య చేసేసుకోవాలని ఆ పిల్ల కిరసనాలు పోసేసుకుని చచ్చిపోయిందండి. అక్కడ జరిగింది వేరు సార్. ఇక్కడ వేరే వాళ్ళు చెప్తున్నారు కానండి. ఆ పిల్లని ఇబ్బంది లోన పెట్టి కొడతంటే అత్త మామ ఇంకొక ఆయన ఉన్నారంటండి, ఎవరో తెలీదు. వాళ్ళు పట్టుకుని కొడతంటే ఆ పిల్ల లోన ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వచ్చిందంటండి. బయటకు వస్తే ఆ పిల్లని అత్తగారు చుట్టూ చేతికి మెలేసుకుని వెనకలాగేపటికి ఆవిడ పడిపోయిందంట. పడిపోయిన ఆవిడ్ని ఇంకో 2 కుర్రోళ్ళు చేతులు పట్టుకుని లోనకి లాక్కెళ్ళి కిరోసిన్ అయితే పాప బయటే పోసుకుందంటండి. 1 లీటర్ పోసుకుందంట. లోనకి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా లోన్ ఇంకా 7 లీటర్లు 8 లీటర్లు కిరోసిన్ ఉంటే ఆ కిరోసిన్ మొత్తం ఆవిడ మీద పోసుకుని బయట ఈవిడ ఎలాగ పోసుకుంది కానీ ఇదే లైన్లో ఆవిడ మొత్తం లోన్ మొత్తం ఇసుక పోసుకుని కిరోసిన్ పోసేసి అగ్గిపోలకి సెంట్ ఇచ్చారండి ఆ పిల్లలకి. అదండి జరిగింది. ఏం జరిగేది? మామగారు
మామగారు తీసుకొచ్చి బజార్లోకి 10 మందిలోకి అబాస్పాలు చేశాడనే కక్షతో 1 లీటర్ కిరసనాయిలు పోసుకుందంటండి. అది పోసుకున్న 1 లీటర్ పోసుకుందని వాళ్ళు 10 లీటర్లు పోసి సజీవ దహనం చేశారు నా బిడ్డని. నాకు చెల్లెలు కూతురు, అక్క కూతురండి. అది మరి అది ఎంత దారుణమైందో మీరు తెలుసుకోండి. మామగారు మంచాడు కాదని భర్తకు చెబితే భర్త చేయాల్సిన పని ఏంటి? వాడు తినేది ఉప్పు కారం తింటున్నాడా లేక లోకులు అసిద్ధం తింటున్నాడా? అసలు ఎందుకు చేశాడు ఆ పని? వాళ్ళిద్దరిని శిక్షించాలి, అత్తగారిని శిక్షించాలి. వాళ్ళ అత్తగారి మొత్తం మీద మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. కన్నబిడ్డలా చూసుకోవాల్సినటువంటి మామే తన కోరిక తీర్చలేదని చెప్పి కోడల మీద కిరసనాయిలు పోసి నిప్పండించి ఆమె అంతటా ఆమె ఆత్మహత్యకి చేసుకునే విధంగా పురుగెళ్ళిపోయాడు. కాబట్టి ఉన్నటువంటి బిడ్డకి న్యాయం చేయడంతో పాటుగా ఇంత దారుణానికి పాల్పడినటువంటి అత్తమామలు అదేవిధంగా భర్త కూడా పరోక్షంగా సహకరించాడు. కాబట్టి అతను కూడా కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.